మనం లా పూర్తి అయిపోయిన తర్వాత లా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతన 2 ఏళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాతన ఎవరైనా లాయర్ దగ్గర అది అంటే ఈ 2 ఏళ్ళు మనం లాయర్గా ప్రాక్టీస్ చేసి ఎవరైనా సీనియర్ లాయర్ దగ్గర సబార్డినేట్గా చేయాలి. ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని మనకి పర్మనెంట్ చేసేటటువంటి సందర్భంలో ఈలోపు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ రాయాలి. ఈ కౌన్సిల్ ఎగ్జామ్ దగ్గర ఓ సిస్టమ్ ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ పెట్టుకుని రాసుకోవచ్చు, గైడ్లు ఇట్లాంటివి కాదు, టెక్స్ట్ బుక్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే అసలు ఆ క్వశ్చన్స్ అందులో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోగలిగితే అది బాగా చదివినట్టే అనమాట. ఇది అంటుంటారు. ఇప్పుడు ఎట్లుందో తెలియదు, ఇదివరకు విన్నటువంటిది. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి మామూలుగా పిల్లలకి ఏమైపోయింది, టెక్స్ట్ బుక్లు అసలు ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ మా అవన్నీ 10th క్లాస్ దాకా గవర్నమెంట్ స్కూల్స్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలు కూడా గవర్నమెంట్. నేను టెక్స్ట్ బుక్లే కొనేవాడిని ప్రతిదీ కూడా. అదేది గైడ్లు ఉండే అప్పుడు. తర్వాత కాలంలో ఈ బిట్ బ్యాంక్స్ అని చెప్పి, తర్వాత స్పెషల్ బ్యాంక్స్ అని చెప్పేసి ఇట్లాంటివి వచ్చినాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బ్యాంక్స్ అని. అట్లాంటివి నేను ఎప్పుడు కొనలేదు, అంత ఆర్థిక స్తోమత కూడా ఉండేది కాదు. టెక్స్ట్ బుక్లోనే చూసుకుని ప్రిపేర్ అయ్యేవాడిని. ఇప్పుడు అసలు టెక్స్ట్ బుక్కే చూడట్లేదు, ఇవే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సిబిఎస్ఈ వాళ్ళు వచ్చే ఏడాది కానీ ఆ పై ఏడాది కానీ పరీక్షలకి టెక్స్ట్ బుక్ని ఎలవ్ చేస్తే ఎట్లుంటుంది అన్న దాని మీద ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. టెక్స్ట్ బుక్ని వరకు ఎలవ్ చేసి పరీక్ష రాయమని చెప్పేటట్టు. అంటే అప్పుడు టెక్స్ట్ బుక్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంపార్టెంట్ వరకు చదివేసి వదిలేస్తున్నటువంటి రోజుల్లో ఆ తరహా చేస్తే ఎట్లా ఉంటుంది అన్న దాని మీద అడుగులు వేస్తున్నారు.